నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్టు రహిత భారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ప్రారంభించింది. ఇక డెడ్ లైన్ పెట్టుకుంది. మార్చి 31లోపు ఈ యొక్క ఆపరేషన్ పూర్తి కావాలని ఒక టార్గెట్ పెట్టుకొని కేంద్ర బలగాలు మోహరించి కూడా ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ప్రధానంగా అక్కడ దృష్టి పెట్టింది. ఇదే సందర్భంలో డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ ఇక కేంద్ర బలగాలు చాలా వేగం పెంచాయి. ఇటు లొంగుబాట్లు, ఇటు అరెస్టులు, ఇటు ఎన్కౌంటర్ల పర్వం అయితే మాత్రం ఈ మధ్య కాలంలో కొనసాగుతుంది. దీంతో ఇక మావోయిస్ట్ పార్టీ ప్రభావం పైన కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఎంతో వైభవంగా, ఎంతో బలంగా ఉండే ఈ పార్టీ ఈరోజు బలహీనపడడానికి కూడా ఎందుకు ఈ స్థితికి వచ్చింది, ఎక్కడ లోపం జరిగిందని కూడా పెద్ద ఎత్తున దీనిపై కూడా విశ్లేషణ కూడా కొనసాగుతున్నాయి. సరే, ఇదంతా పక్కన పెడితే ఒక ఆసక్తికరమైన పరిణామం అయితే మాత్రం వరుసగా జరుగుతున్న ఘటనల వెనుక మాత్రం కనిపిస్తుంది. అదే గురువారం. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉండొచ్చు, అలాగే కాస్త ఇది వ్యూహాత్మకమా లేకపోతే జనరల్గా జరిగే ప్రక్రియ పక్కన పెడితే మాత్రం గురువారం రోజున మాత్రం మెజారిటీ ఎన్కౌంటర్లు ఆ రోజునే జరుగుతున్నాయి. లొంగుబాట్లు కూడా ఆ రోజునే జరుగుతున్నాయి. గురువారం ఏం జరగబోతుందనే ఒక క్వశ్చన్ కూడా అందరిలో కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు మావోయిస్టు పార్టీలో అలాగే బయట కూడా చర్చ జరుగుతుంది. వినడానికి కాస్త ముందే చెప్పినట్టు ఆశ్చర్యంగా ఉన్నప్పుడు కూడా గురువారం వచ్చిందంటే చాలు, ఆ రోజు ఒక పెద్ద ఏదో మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఏదో ఇష్యూ జరగబోతుంది, కేంద్ర బలగాలు ఏదో చేయబోతున్నాయన్న సంఘటన అలాగే దానికి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ప్రచారాలకు వచ్చింది. ఎందుకు వచ్చింది, అలాగే దీనికి గల కారణం ఏంటి, అసలు ఆ రోజున ఏమేమి జరిగిందో ఓసారి తెలుసుకుందాం. మావోయిస్టు పార్టీ ఎన్కౌంటర్లపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అగ్రనేతలు, స్టేట్ కమిటీ సభ్యులు అలాగే డివిజన్ కమిటీ సభ్యుల ఎన్కౌంటర్లు జరిగిన తీరు చూస్తే తాజాగా ఆసక్తి రేపుతుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లన్నీ కూడా గురువారం మాత్రమే జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విధించిన మార్చి 31 గడువుకు మరో 2 గురువారాలే మిగిలి ఉండడంతో ఏం జరగబోతున్నదనేది ఉత్కంఠగా మారింది. గత కొన్నేళ్లుగా జరిగిన ఎన్కౌంటర్ను పరిశీలిస్తే మావోయిస్టు పార్టీతో పాటు వారి కుటుంబ సభ్యులలో గురువారం వచ్చిందంటే ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోళన మొదలైంది. ఎందుకంటే పార్టీ కీలక నేతలంతా కూడా గురువారం రోజునే ఎన్కౌంటర్ కావడం జరుగుతుంది. ఈ వరుసలో అగ్రనేతలు సుధాకర్, మోడెం బాలకృష్ణ, పాక హనుమంతు, అనాల్దా, ఉధమ్ సింగ్ వంటి నేతలున్నారు. వారితో పాటు చలపతి, నంబాల కేశవరావు, హిడ్మా వంటి నేతలు కూడా ఎన్కౌంటర్లో మృతి చెందారు. అయితే ఈ ముగ్గురు గురువారం చనిపోయారు. అలాగే చోలేటి చందర్ అలియాస్ ప్రభాకర్ శుక్రవారం మరణించారు. బుధ, గురువారాల్లోనే కీలక నేతల ఎన్కౌంటర్లు జరగడం వెనుక ఆంతర్యం ఏంటన్నది అంతుచిక్కడం లేదు. ప్రధాన ఎన్కౌంటర్లు, కీలక నేతల లొంగుబాట్ల ప్రకటనలు కూడా గురువారమే జరగడం విశేషం. ఓసారి గురువారం రోజున జరిగిన సంఘటనలు ఏందో ఒకసారి డేట్ల వైజ్గా చూద్దాం. జనవరి 10న ఛత్తీస్గఢ్ బీజాపూర్ సుక్మా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. జనవరి 16న ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది నక్సల్స్ మృతి చెందారు. ఒడిశా స్టేట్ కమిటీ సభ్యుడు దమ్తారి, గరియాబాంద్ నౌపాడా డివిజన్ కమిటీ కార్యదర్శి సత్యం జనవరి 23న మృతి చెందాడు. మార్చి 21న ఛత్తీస్గఢ్ బీజాపూర్ కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు మరణించారు. మే 23న బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్ట్ మృతి చెందాడు. అలాగే జూన్ 6వ తేదీన ఛత్తీస్గఢ్ బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ గౌతమ్ మృతి చెందారు. ఆయన 40 ఏళ్ల పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించగా ₹1 కోటి రివార్డు ఉంది. సెప్టెంబర్ 11న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ మృతి చెందారు. ఆయనపై ₹1 కోటి రివార్డు ఉంది. అలాగే ఒడిశా స్టేట్ కమిటీ సభ్యుడు పాండు అలియాస్ ప్రమోద్ మరో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2026 జనవరి 23న జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భామ్ జిల్లాలో సరండా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు పటిరామ్ మాంజీ అలియాస్ అనాల్దా మృతి చెందారు. ఆయనపై ₹2,35,00,000 రివార్డు ఉంది. మరో 15 మంది మావోయిస్టులు కూడా అదే రోజు చనిపోయారు. ఫిబ్రవరి 6వ తేదీన మావోయిస్ట్ అగ్రనేత ఉధమ్ సింగ్ బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇక బుధవారం రోజు జరిగిన కొన్ని సంఘటనల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. 2025 జనవరి 21న కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, రవి అలియాస్ జయరాం ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఎన్కౌంటర్ జరిగారు.
అలాగే ఆయనతో పాటు మరో 15 మంది సభ్యులు కూడా చనిపోయారు. 2025 మే 21న మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా గుండెకోట్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఆయనపై 1.5 కోటి పైగా రివార్డు ఉంది. ఈ ఘటనలో మరో 26 మంది కూడా హతమయ్యారు. మరికొన్ని గురువారం జరిగిన సంఘటన గురించి ఒకసారి మాట్లాడుకుందాం. జూలై 15న జరిగిన రాచకొండ సిపి సమక్షంలో జేఎన్ఎం వ్యవస్థాపకుడు సంజీవ్ దంపతులు లొంగిపోయారు. జూలై 24వ తేదీన మావోయిస్ట్ పార్టీ సభ్యులు శ్రీ విద్యను అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 16న అగ్రనేతలు ఆశన్న, బండి ప్రకాష్ లొంగుబాటయ్యారు. 2026 జనవరి 2న అగ్రనేత బార్సే దేవ సరెండర్ అయ్యారు. ఇలా 3 రోజుల్లో ప్రధానంగా మేజర్ సంబంధించిన ఆపరేషన్లు అయితే మాత్రం కేంద్ర బలగాలు చేపట్టడం వెనుక ఆంతర్యం ఏంటనేది కూడా ఒక క్వశ్చన్ వినిపిస్తుంది. ప్రధానంగా బుధవారం రోజునే భారీ స్థాయిలో ఎక్కువగా కూడా ఇటు ఎన్కౌంటర్ జరిగాయి, అలాగే లొంగుబాట్లు కూడా జరిగాయి. ఆ తర్వాత ఇటు బుధవారము ఇటు శుక్రవారం కూడా కీలకంగా నేతలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎన్కౌంటర్లు సరెండర్లు కూడా కొనసాగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అరెస్టులు కూడా జరుగుతున్నాయి. అంటే ఈ 3 రోజులే ప్రధానంగా ఎక్కువగా కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలకు సంబంధించిన అప్డేట్స్ కూడా జరిగాయి. దీని వెనుక కారణం ఏంటని కూడా క్వశ్చన్ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కగా జరగవచ్చు, అక్కడ సంఘటన బట్టి పరిస్థితులను బట్టి జరగవచ్చు, కానీ మెజారిటీగా జరిగిన ఎన్కౌంటర్లు అన్నీ కూడా గురువారం రోజునే జరుగుతున్నాయి. అందుకే ఏం జరగబోతుంది గురువారం రోజు అనుకోని చేస్తున్నారా, లేకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో యాదృచ్ఛికంగా ఇవన్నీ జరుగుతున్నాయని మాత్రం ఒక ప్రశ్న వెంటాడుతుంది. ఎందుకంటే జరిగిన సంఘటనలన్నీ కూడా డేట్ వైజ్గా చూస్తే, రోజువారీగా చూస్తే మాత్రం గురువారం రోజే ఎక్కువ కూడా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, లేకపోతే లొంగుబాటు జరుగుతున్నాయి. ఇది మొత్తంగా ఆ రోజునే ఎందుకు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? మామూలుగా మావోయిస్టులకు అలాగే ఇటు ఈ పోలీసులకు జరిగే ఇటు ఎదురు కాల్పుల విషయంలో మాత్రం అప్పుడున్న సందర్భాన్ని బట్టి, అప్పుడున్న సమయ సందర్భాలను బట్టి కూడా ఈ ఎన్కౌంటర్లు జరుగుతుంటాయి, అలాగే ఇటు లొంగుబాట్లు జరుగుతుంటాయి. కానీ ఒక రోజునే ప్రధానంగా జరగడం వెనుక కూడా ఏమన్నా ముందస్తుగానే వాళ్ళను సరెండర్ చేసుకొని ఉంటారా, లేకపోతే ఆ రోజుకు ఏమైనా సెంటిమెంట్ ఏమైనా ఉందా, లేకపోతే ఇది అనుకోకుండా జరిగిన కార్యక్రమం అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే ఉన్నది. ఏదేమైనప్పుడు కూడా ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం డెడ్ లైన్ పెట్టుకోనిక మొత్తం మావోయిస్ట్ పార్టీని అంతం చేయడానికి మొత్తం టార్గెట్గా పెట్టుకుంది. అందులో భాగంగా అగ్రనేతల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళను ముందుగా ఒక లక్ష్యం ప్రకారం అయితే మాత్రం ఇటు ఎన్కౌంటర్లు, మరోవైపు ఇటు సరెండర్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కేవలం 2 వారాలు మాత్రమే ఉన్నాయి. ఇక గురువారం వచ్చిందంటే ఏం జరగబోతుందని కూడా అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుతున్న ఈ నిమిషాన్ని కూడా ఈరోజు కూడా గురువారమే. మరి ఇంకేమన్నా ఈరోజు ఏమన్నా మరొక ఆపరేషన్ ఉండే అవకాశం ఉందా లేదని మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే బుధవారం రోజే పెద్ద మెగా సరెండర్ అయితే జరిగింది. ఆ తర్వాత గురువారం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఏదేమైనప్పటికీ ఒకే రోజు ఎక్కువగా జరగడం వెనుక కూడా దీని వెనుక ఏమైనా సెంటిమెంట్ ఉందా, లేకపోతే ఏమైనా ప్లాన్ ఉందా, లేకపోతే దానికి గల కారణం ఏంటి? వీక్ మధ్యలో పర్టికులర్గా ఒక సంఘటన ఒక రోజునే రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ అని జరగడం వెనుక కూడా ఏంటి కారణం ఉండో చాలామంది మాట్లాడుకుంటున్నారు. చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇక 2 వారాలే మిగిలి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అలర్ట్ చేస్తుంది. ఎక్కడెక్కడ అవకాశం లేకుండా ఇటు లొంగుబాట్లకు అవకాశం ఇస్తుంది, పునరావాసం సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు అగ్రనేతలు ఇంకెవరైనా ఉన్నారా, ఇంకా కీలక నేతలు ఎవరైనా ఉన్నారా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడానికి 2 వారాల్లో మొత్తం కూడా ఇక ముగిసింది, అయిపోయింది. ఒక అగ్రనేత సంబంధించిన గణపతి ఆచూకీ తెలిసి ఆయన సరెండర్ అయితే ఇక పార్టీ ఆనవాళ్ళు లేవు అనే ఒక మెసేజ్ను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ప్లాన్ చేస్తుంది. చూడాలి మరి 2 వారాలు మిగిలి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, అలాగే యాక్టివ్గా ఉన్న మావోయిస్టులు మరి సరెండర్ అవుతారా, లేకపోతే వాళ్ళు అజ్ఞాతంలో ఉండి తమ ఆపరేషన్ను మరి భవిష్యత్తులో కొనసాగిస్తారా లేదా అని మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది.